ఇటీవల కాలంలో హిందువులు క్రైస్తవుల మధ్య సోషల్ మీడియాలో అంటే యూట్యూబ్ ఛానల్లో కానీ వాళ్ళ వీడియోలకు వీళ్ళ వీడియోలకు వాళ్ళు అంటే కామెంట్లు పెట్టడం ఇదంతా ఒక వ్యక్తి చెప్పాడు మీ మతాన్ని సముద్రంలో కల్పిస్తామని హిందూ మతానికి చెందిన వ్యక్తి క్రైస్తవ మతాన్ని కల్పిస్తామని ఈ షోలెం రాజ్యం ఇలాంటి కామెంట్లు అంటే ఏంటి ఇదంతా అంటే సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లలో కానీ కామెంట్ల రూపంలో కానీ వీడియోలు అప్లోడ్ చేయడం కానీ ఇదంతా ఎందుకు నడుస్తుంది హిందూ క్రిస్టియానిటీ మధ్య ఇంత వివాదం? ఇది నువ్వు చేయాల్సిన పని ఏంటంటే డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకొని సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళాలి, తర్వాత డీజీపీ మన జితేంద్ర దగ్గరికి వెళ్ళాలి, తర్వాత ద కన్సర్న్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఎస్, నువ్వు అడిగిన ప్రశ్న చాలా చక్కగా అడిగావు. కానీ ఇప్పుడు నేను చెప్పాను అనుకో, ఇక ఇప్పుడు నన్ను తిడతారు చూడు, మామూలుగా కాదు, కానీ చెప్పి చస్తా, నాకేం భయం లేదు. బికాజ్ నన్ను సెక్యులర్ అనుకున్నా, పుండాకోర్ అనుకున్నా, ఏమనుకున్నా ఐ డోంట్ కేర్. నేను మనిషిగానే బ్రతుకుతా, మనిషిని ప్రేమిస్తా, మనిషిగానే చచ్చిపోతా. నాకు ఈ కుల మత వర్గ వైషమ్యాలతో సంబంధం లేదు, ఖచ్చితంగా చెప్తున్నా. ఇప్పుడు ఇందాక ఆ రోజు తప్పు చేసిన అజయ్ బాబుని కూడా తప్పే అన్న. మొన్న ఇప్పుడు షోలెం రాజు తప్పు మాట్లాడి తప్పే అన్న. తప్పు చేస్తే తప్పు అని చెప్తా, అంతే తప్ప ఏ మనిషి తప్పు చేస్తే ఆ మనిషిని అనడం కరెక్ట్. కానీ ఎందుకు నా దేశం బయట అంటే మన దేశ సరిహద్దుల్లో ఆ సైనికుల్ని ఇతర దేశపు సైనికుల్ని తీవ్రవాదులుగానో ఇంకోళ్ళుగానో మీరు చంపారు. చాలా అద్భుతం, మన దేశాన్ని మీరు కాపాడాడు, జై హింద్. కానీ దేశం నడిబొడ్డులో ఉండి దేశానికి కీడు చేసే విధంగా, అన్యాయంగా మంచి వాళ్ళకి కష్టం కలిగే విధంగా, కుల మత వర్గ వైషమ్యాలు లేని జీవితం కోరుకునేటటువంటి మనుషుల మధ్య ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా తయారవుతున్న కొన్ని మతోన్మాద కుక్కల మీద ఏ రకంగా దాడి చేయాలి? లేకుండా చేయాలి అసలు. నేను ఇప్పుడు హిందువైనా క్రిస్తువైనా, ఇప్పుడు క్రైస్తవులు ఇట్టు అన్నారు, నువ్వేమైనా కామ్గా కూర్చున్నావు? నువ్వు తిట్టావుగా వాళ్ళని, నువ్వేమైనా కామ్గా కూర్చున్నావా? గాంధీ తాతలాగా అన్ని భరించావా? లేదుగా. నువ్వు పచ్చిబూతులు బండబూతులు తిట్టావు, వాడు నిన్ను తిట్టాడు. ఇలా ఎన్నాళ్ళు తిట్టుకుంటారు? ఏం మనుషులుగా మనం బ్రతకలేమా? మనుషులుగా కలిసి ఉండలేమా? ఇదేనా మన జీవితం? ఎవరి మతాన్ని ఇప్పుడు మన మతాన్ని మనం ప్రేమిద్దాం, పరమతాన్ని గౌరవిద్దాం, ఇది నా సిద్ధాంతం. నాకు 2 రోజుల క్రితం ఒకడు ఫోన్ చేశాడు, నువ్వు ఇతర మతస్థులను ఎలా సపోర్ట్ చేస్తావు, హిందూ ధర్మాన్ని కాపాడాల్సింది, నేను 100 మందిని వేసుకొని ఇంటి మీదకి వస్తా. ఓరి పిచ్చముండా కొడక, నేను ఒక్కడినేరా, 100 మంది ఎందుకురా, ఒక్కడివేరా, నీకు అంత భయంగా ఉంటే చెప్పు, నేనే వస్తా అన్న. ఏం కొట్టుకు చావాలా దీని గురించి? కలిసి ఉండలేమా? వీళ్ళమ్మ గడుపు గాలిపోను, తెల్లవారు లేస్తే వాడు వీణ్ణనా వీడు వాణ్ణనా, ఏమిటి రచ్చ? కాస్త ఆలోచించండి. మనము మతాల మధ్య చిచ్చు పెడితే రేపటి మన పిల్లలే మనల్ని చీకొడతారు. ఇప్పుడు కన్వర్టెడ్ క్రిస్టియన్గా మారిన అమ్మాయి వేరే క్యాస్ట్ అతన్ని పెళ్లి చేసుకొని హాయిగా ఉంది. ఇప్పుడు ఈ హిందూ క్రిస్టియన్స్ మ్యారేజ్లు అయినాయి, హిందూ ముస్లిమ్స్ మ్యారేజ్ అయినాయి, క్రిస్టియన్ హిందూ ఇట్లా అయినాయి. ఇప్పుడు వీళ్ళంతా ఈ దిక్కుమాలిన వీడియోలన్నీ చూసి కొట్టుకు చావాలా? సంసారం నాశనం చేసుకొని విడాకులు తీసుకోవాలా? ఏమిటి ఇదంతా అసలు? ఎందుకు? నేను మీ అందరిని ఒకటే అడుగుతున్నా, హిందూ మతం గొప్పది అన్డౌటెడ్లీ, ఎస్, బీయింగ్ ఏ హిందూ నేనే చెప్తున్నా. కానీ మనం చేయాల్సింది ఏంటి? భగవద్గీతలో కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, మన కర్మ మనం ఏడుద్దాం, భగవంతుడు మనకిచ్చే ఫలితం ఇస్తాడు. మనం ఎవరు ఇంకొకరి గురించి మాట్లాడడానికి? బైబిల్లో ఏముంది? ప్రేమని పంచు, ప్రేమతో జీవించు, ప్రేమని ఆదరించు అన్నాడు. ఇంతకుమించి ఏం లేదు అక్కడ. అరే అదే చెప్తానుండు, జో ఈమాన్ హోతాయే ఓ ముసల్మాన్ హోతాయే అని అన్నారు. అంటే నిజమైన వ్యక్తిత్వం, నిజమైన నీతితత్వం ఉన్నవాడు మన ముస్లిం సోదరుడు. ఖురాన్ తెలుసు, గీత తెలుసు, బైబిల్ తెలుసు. ఏం చేయాలి ఇప్పుడు? నేను చర్చలకు రావాలా? నన్ను అడిగారు ఎందుకు? అరే మనుషుల మధ్య ప్రేమాభిమానాలు లేకుండా బ్రతికి చస్తున్నాం మనం, చర్చలకి ఎందుకు? కుక్కల్లాగా కూర్చోడం వేదని అరుచుకోవడానికా? నేను మీ మాధ్యమం ద్వారా చెప్పేది ఏంటంటే, మనకి నచ్చకపోతే పక్కకు వద్దాం, రాళ్ళేయడం ఎందుకు? ఇప్పుడు నిజంగా నువ్వు ఒక మంచి చెయ్యాలనుకుంటే నువ్వు పబ్లిక్లోకి రావాలా? పబ్లిక్లోకి రాకుండా చాలామంది ఉన్నారు చేసేవాళ్ళు, మంచి పనులు చేసేవాళ్ళు ఉన్నారు, సాయం చేసేవాళ్ళు ఉన్నారు. నేను చేసి చావట్లేదా?
నాకు వచ్చే సేవాపరమైన విధానంలో నేను ఎంతమందికి ఎన్ని చేశానో ఫోటోలు తీసి వీడియోలు తీసి నేనేం పెట్టట్లా ఫేస్ డిజిటల్ మార్కెట్లో, నాకు అవసరమే లేదు. నేను ఒకటే చెప్తున్నా, ఈ మధ్య అంటే నన్ను కలిసిన వాళ్ళు కూడా మేము క్రిస్టియన్స్ రావచ్చా? తప్పకుండా రావచ్చు. మేము ముస్లిమ్స్ రావచ్చు? తప్పకుండా రావచ్చు. ఎవరికైనా నేను సేవ చేస్తాను, నాకేం ప్రాబ్లం లేదు. కానీ నేను ఒక్కటే చెప్తున్నా, హిందూ సోదరులందరికీ ఒకటే చెప్తున్నా, మీ విధానం మీది, మీరు మీ విధానంలో ఉండండి. నేను ఇంటర్వ్యూ ఇవ్వనని భయపడి పారిపోయానని చాలామంది అనుకున్నారు. ఇప్పటికీ గడచిన ఏప్రిల్, మే, జూన్ కదా, ఈ 3 నెలల్లోనే నేను ఒక 60-70 ఇచ్చా. నేను భయపడేది ఏంటి? నేను ఎందుకు భయపడతాను? నేను ఎవరికి భయపడతాను? నరసింహుడికి భయపడతాను. తప్పు చేస్తే నాకు నేనే భయపడతా, సిగ్గుతో తల వంచుకుంటా. నేను అందరినీ ప్రేమిస్తా, నన్ను చంపాలి అనుకున్న వాడిని కూడా ప్రేమిస్తా. అది నా తత్వం అది. నేను హిందూ సోదరులకి చెప్పేది ఏంటంటే, మన మతానికి కించపరిచే వాళ్ళని తప్పకుండా పిలిచి కూర్చోబెట్టి వాళ్ళకి విధానాన్ని నేర్పించి పంపిద్దాం. ఇతరుల మీద రాళ్ళు ఎందుకు? దేనికి? దానివల్ల మనకు వచ్చేది ఏంటి? వద్దు. మనకి నచ్చకపోతే మనం పక్కకు వచ్చేద్దాం. ఎందుకు నిందలేయటం, ఎందుకు మాటలు మాట్లాడటం? వాళ్ళు ఇప్పుడు నాకు ప్రోటోకాల్లో సెక్యూరిటీ ఉంటుంది. ఆ సెక్యూరిటీలో ఉండేవాళ్ళు ఇద్దరు మన క్రిస్టియన్ సోదరులు, క్రైస్తవ సోదరులు ఉంటారు. మొన్న నేను ఒక పుస్తకం చదివా. ఆ పుస్తకం చదివినప్పుడు, అంటే గత చరిత్ర, కొన్ని సంవత్సరాల ముందు క్రీస్తు శకం అని ఉంది, క్రీస్తు శకం అని ఉంది. అంటే మనం చదివే చదువులో, మన సోషల్ సబ్జెక్ట్లో ఆ సంవత్సరాలకి ముందు క్రీస్తు శకం అని ఉంది కదా. అంటే ఇప్పుడు మనం ఎవరితో మొదలు పెడుతున్నాం చరిత్ర? నన్ను తప్పుగా అనుకుంటే అనుకోని, మనం పలికే ప్రతి పదంలోనూ దైవత్వం ఉందని అనుకోండి. మనం చేసే ప్రతి పనిలోనూ దైవత్వం ఉంది, మాట్లాడే మాటలో దైవత్వం ఉంది, మనం పంచాల్సిన ప్రేమలో దైవత్వం ఉంది. మనం అందరం కలిసి ఉందాం. ఇలా బొంబాయి సినిమా అని ఒకటి వచ్చింది, హిందూ ముస్లిం గొడవలు, కొట్లాటలు, తగలబడిపోవడమే చివరికి ఊరంతా. ఆ ప్రకారంగా దయచేసి తీసుకురాకండి. మనకి మనమే శత్రువులం కావద్దు. దయచేసి హిందూ మతాన్ని ప్రాచుర్యం చేద్దాం. అరే మీరు చేస్తున్నవి చాలా తక్కువ, నేను ఇస్తా సలహాలు అద్భుతంగా, ఏ రకంగా చేయాలో నేను చెప్తా. సీతారామ కళ్యాణం ఏ రకంగా చేస్తారు? భద్రాచలంలో చేసినట్టుగా కాదు. 5 రోజుల పాటు 16 సంవత్సరాలు నేను నిర్వహించా, అది వేరు. అలాగే కృష్ణాష్టమి, ఒక్కొక్క పండగ హిందూ సాంప్రదాయంలో ఎంత అద్భుతంగానో చేయొచ్చు. ఏం చేస్తున్నారు? ఏం జరుగుతోంది? ఇట్లాంటి వాటి మీద మనం కూర్చొని ఆలోచించి ముందుకెళ్ళాలి. నాకు టైం ఉండి చస్తే నేను అదే పని చేసేవాడిని. బాగా నెలకి 26 రోజులు 25 రోజులు నేను బయటే ఉంటా, రాష్ట్రాల్లో దేశాల్లో ఉంటా. ఒక 5 రోజులు మాత్రం హైదరాబాద్లో ఉంటా. ఈ సమయంలో అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులోకి వస్తా. రేపు 1వ తారీఖు నుంచి ఈ మాధ్యమాలకి నేను ఇంటర్వ్యూ ఇవ్వాలా వద్దా అని చూస్తున్నా. ఎందుకు? అంత కొట్టుకోవడమే, అంత తిట్టుకోవడం, ఇంతేగా. మనం మారమా? మీ మాధ్యమం ద్వారా అడుగుతున్నా. మనం ఇతర మతాలని దూషించడం, కించపరచటం, అవమానపరచటం అనేది నాకు నచ్చలేదు కాబట్టి నేను దూరంగా ఉన్నా. నాకు అందరూ కావాలి. నన్ను ఇప్పుడు మిమ్మల్ని ఒక ఆయన బండ బూతులు తిడుతూ భయపెడుతూ ఇలా అన్నాడు, అది మేము విన్నాము. ఇప్పుడు ఏం చేయమంట? ఇప్పుడు ఆ మనిషి నాకు సహోదరుడు, నా అన్న, నన్ను తిట్టాడు. ఇప్పుడు ఏంటి అడిగా, నాకు అది పంపించారు, ఆ పేరు మర్చిపోయా, నాకు అది పంపించారు. అందులో నన్ను నానా బూతులు ఇప్పుడు ఓకే. కానీ దాని తర్వాత ట్రాన్సాక్షన్ వాళ్ళు వినలా, ఆ తర్వాత జరిగింది వాళ్ళు వినలా. అంటే ఇప్పుడు అంతవరకే పెట్టినప్పుడు ఎవరిని నేను తప్పుగా అనుకోవాలి? ఎవరు భయపడ్డట్టు? నారసింహుడి బిడ్డ చచ్చినా భయపడ్డు. కానీ ఆ రోజు నుంచి ఇప్పటిదాకా ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చా నేను? మళ్ళీ కంటిన్యూ చేస్తూనే ఉన్నా. భయపడ్డానా? నేను పూజారినా? కాదు. నేను అర్చకున్నా? కాదు. నా కింద మంట పెడితే కరుగుతుందంట. అసలు నేను ఒక చోట ఉండేవాడిని కాదు. ఇప్పుడు మనుషుల మధ్య ఈ అవాంతరాలు తీసుకొచ్చే ఈ మాధ్యమాల్లోని కొన్ని ఆడియోలు, కొన్ని వీడియోలు ఫేకు. ఖచ్చితంగా చెప్తున్నా. నాకు ఎవరితోనూ గొడవ పెట్టే ప్రయత్నం చేయకండి, నన్ను బెదిరించే ప్రయత్నం అసలు చేయకండి. ఎందుకో తెలుసా? ఆకాశం మీద ఉమ్మేసినట్టే. నన్ను కనుక ఏదో ఇబ్బంది పెడదామనుకుంటే ఆకాశం మీద ఉమ్మేసినట్టే, అంతకు మించి ఇంకోటి లేదు. నన్ను కావేయడానికి నా నారసింహుడు నిత్యం నాతోనే ఉంటాడు. అందులో నాకేమయ్యా?
నేను ఒకటే చెప్తున్నా, హిందూ మతాన్ని అపరిమితంగా ప్రేమిస్తా, పిచ్చిగా ప్రేమిస్తా, ఇంకా కావాలంటే సలహాలు ఇస్తా, అన్నీ ఇస్తా. కానీ మనలో మనమే కొట్టుకు చస్తున్నామే. ఏమైపోయారయ్యా ఈ మాంజమాల్లో మాట్లాడేవాళ్ళు? కాశీని ఆయన సత్రం కూలగొట్టినప్పుడు ఏమైపోయారు? చాలా చోట్ల ఎన్ని చోట్ల ఏమైపోయారు వీళ్ళంతా? అక్కడ కనబడలేదా? ఇంకొకళ్ళ మీద బురద చల్లడం కాదు, మన ఇంట్లో ఉన్న బురదని మనం కడుక్కుందాం. ముందు ఆ ప్రకారంగా దృష్టి పెడదాం. తిండికి బట్టకి నీడలేని వాళ్ళకి ఒక హైందవ సాంప్రదాయం ప్రకారం, దేవాదాయ ధర్మాదాయ శాఖల ప్రకారం వాళ్ళు ఇచ్చేటటువంటి ఎంతో చేయూత వీళ్ళందరికీ ప్రాణాలు పోస్తుంది. కోట్లు కోట్లు సంపాదించుకోవడం కాదు, బీరువాల్లోనూ శిశు బ్యాంకుల్లో పెట్టడం కాదు, బట్ట నీరు గూడు లేని ఎంతోమంది సన్యాస పురుషులకి, వృద్ధులకి, నీడ కోల్పోయినటువంటి కాశీనాయన సత్రంలో వాళ్ళందరికీ పంచడానికి మీరంతా ముందడిగేయండి, మీ వెనక నేనుంటా. నన్ను అడిగారు ఎలా వెళ్ళాలో తెలియట్లేదు, అందరూ కలిసి రండి. పొద్దున్న లేస్తే మాంజమాల్లో ఇంకోళ్ళని తిడుతూనే ఉన్నాం, అది ఆపేసి ఇది మొదలు పెడదాం. అందరం చెయ్యి కలుపుదాం, హిందువు యొక్క బలం ఏంటో చూపిద్దాం. హిందువు తలుచుకుంటే ప్రభుత్వాలు కూడా గడగడలాడతాయి.